ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎస్ స్కీమును ప్రకటించిందని, ఈ స్కీమ్ ద్వారా అనుమతులు లేకుండా, ప్లాన్ తీసుకోకుండా నిర్మించిన భవనాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లు మరియు డీవియేషన్తో కట్టిన నిర్మాణాలకు తగిన ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ 2026 మార్చి 11 వరకు ఈ అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీపీఎస్ చేసుకొని ఇళ్లు, భవనాలు, అపార్ట్మెంట్లు, ఎక్స్ట్రా ఫ్లోర్స్ను కూల్చివేయటం జరుగుతుందంటూ తెలిపారు. పూర్తి వివరాలకు ఒంగోలు నగరపాలక సంస్థలోని ప్లానింగ్ సెక్షన్లో 08592227766 నెంబర్ను సంప్రదించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బీపీఎస్ స్కీము చాలా సంవత్సరాల తర్వాత, ఇదివరకు ఎప్పుడూ లేదు, చాలా సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకోమని చెప్పి బీపీఎస్ స్కీమ్ను కూడా పెట్టడం జరిగింది. ఇది మార్చి వరకు ఇవ్వటం కూడా జరిగింది. మార్చి ఎండింగ్ వరకు. కాబట్టి మార్చి ఎండింగ్ లోపల ఎవరైతే కూడా బీపీఎస్ ఏదన్నా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టి ఉండొచ్చు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టొచ్చు, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది ప్లాన్ శాంక్షన్ ఒక రకంగా ఉంటే, ఒక రకంగా డీవియేషన్ మీద కట్టుకొని ఉంటారు. అదేవిధంగా ల్యాండ్ ఉండేది కొంచెం అయితే ల్యాండ్ కూడా చుట్టుపక్కల కూడా పెంచుకొని కట్టుకొని ఉంటారు. అలాంటిదన్నీ కూడా బీపీఎస్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీపీఎస్ రేపు మార్చి తర్వాత దాంట్లో మొహమాటం కూడా ఉండదు. అందరికీ కూడా ఎవరున్నా సరే దాన్ని డెమాలిష్ చేసే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఉండే ప్లాన్ శాంక్షన్లో సరిపోనప్పుడు అప్పుడు పైకి కట్టుకున్నా కూడా ఈరోజు రెగ్యులరైజ్ చేసుకోకుండా మీరు ఇంకా కూడా నెగ్లెక్ట్ చేశారంటే దాన్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దానికి కూడా మనకి ఎవరైతే మన కార్పొరేషన్లో ఈ లైసెన్స్ ఇంజనీరు ఆడ ఒక ఆఫీస్ పెట్టారు. దాంట్లో ముందు ఇమీడియట్గా 10,000 రూపాయలు చెల్లించి దాన్ని ఏదైతే బీపీఎస్ కానీ మీరు అప్లై చేసుకుంటే తర్వాత వీళ్ళు వచ్చి దాని మెజర్మెంట్స్ అవన్నీ చూసి దాన్ని అన్నీ కూడా కట్టుకోవటానికి మీరు ఎంత కట్టాలో కూడా తెలియపరుస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1997 డిసెంబర్ 31 ముందు కట్టుకున్న ఏమన్నా దాన్ని రెగ్యులైజ్ చేసుకోవాలంటే 25% డిస్కౌంట్ తోటి దాన్ని కూడా మీకు ఎస్టిమేషన్ వేసిన దాని మీద 25% దాని మీద తగ్గించేసి కట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో ఎవరైనా కూడా కట్టుకొని ఉంటే వాళ్ళకి 50% రాయితీ వాళ్ళకు కూడా లభించేటట్టుగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా తెలియజేసేది, ఎవరైతే ఎక్స్ట్రా కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పేసి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అప్పుడు వచ్చేసి మా బిల్డింగ్ కావాలని వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని కొట్టారు. పోయినసారి కూడా 14-19 జరిగింది. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు పోయి చూసి వాళ్ళు ఎవరో కొడితే దాని పెద్ద భూతత్వంలో చూపించి వైఎస్ఆర్ వాళ్ళే కొట్టారు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళే కొట్టారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. పార్టీలు అనేది కాదు, అందరూ కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దానికి ఏముందో పెనాల్టీస్ కట్టుకొని రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దీనికి ప్లానింగ్ సెక్షన్లో కూడా మనకి నెంబర్ కూడా పెట్టారు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా నెంబర్లు ఉన్నా కూడా 08592227766 నెంబర్ పెట్టారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా 10,000 కానీ మీరు చెల్లించారంటే తప్పకుండా కూడా మీకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు తెలియపరుస్తారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా ఈరోజు అది కూడా మనకి 23/1/26 వరకే టైం ఉంది. జనవరి 23 దాకే ఉంది. ఎందుకంటే అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు కూడా చాలా వేసారు మన దగ్గర. వితౌట్ పర్మిషన్ లేకుండా, లేకపోతే బైలా ప్రకారం కాకుండా, ల్యాండ్ కన్వర్షన్ కాకుండా ఇవన్నీ కూడా వేసారు, లేఅవుట్లు వేసారు. లేఅవుట్లో కొన్ని వేల మంది కూడా ప్లాట్లు కొనుక్కొని ఉన్నారు. కొనుక్కొని ఉండే వాళ్ళకి
మేము తెలియపరిచేది ఏంటంటే ఎవడైతే ప్లాట్ కొనుక్కున్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి కట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అది కానీ ఎల్ఆర్ఎస్లో ఆ లేఅవుట్లో కానీ మీకు ఉండే సైట్ కానీ మీరు అప్రూవల్ చేసుకోకపోతే రేపు భవిష్యత్తులో మీకు ప్లాన్ శాంక్షన్ కాదు. ఈ డేట్ దాటిన తర్వాత 23/1/26 మీకు ప్లాన్ శాంక్షన్ కాదు. మళ్ళా కార్పొరేషన్ నుంచి వాటర్ లైన్ రాదు, అదేవిధంగా కార్పొరేషన్ నుంచి రోడ్ రాదు, కార్పొరేషన్ నుంచి కరెంటు బిల్ రాదు, కరెంటు మీటర్ రాదు. ఆ తర్వాత అన్ని రికమెండేషన్లు పెట్టుకున్నా ఏం చేసినా కూడా మేము చేయటానికి మా చేతుల్లో కూడా దాన్ని అందులో ఎవరైతే కట్టుకోలేదో ఆ లేఅవుట్లో కూడా బ్లాక్ లిస్ట్ పెడతారు. ఇదే పరిస్థితి ఉడాలో కూడా మన లిమిట్స్ దాటిన తర్వాత లేఅవుట్లు వేసిన వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. కాబట్టి లేఅవుట్లు వేసేసి మనం ఏదో కొనుక్కున్నాం, మనం ఒక 40 గదులో 35 గదులో కొనుక్కున్నాం, మన సైట్ మనకు ఉందలే అని చెప్పేసి మీరు ఎక్కడొక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా రేపు మాత్రం ప్లాన్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఏది జరగదు. ఆ ప్లాట్ వరకే ఉంటుంది. బ్యాంకులో కూడా శాంక్షన్ అవ్వదు. బ్యాంకు లోనుకు పోతే కూడా లోన్లో కూడా శాంక్షన్ అవ్వదు. కాబట్టి లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వెళ్ళిపోయి దాన్ని ఏదైతే ఉందో దాని పెనాల్టీస్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇండివిజువల్ ప్లాట్స్ ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరో ఒక అతను లేఅవుట్ వేసాడు, దాని 20 ఎకరాల్లో లేఅవుట్ వేస్తే అందరం కొనుక్కున్నాం, అతను కట్టుకుంటాడు కదా, అతను కడతాడు కదా, మనదేముందిలే మన పేరు మీద మనకు రిజిస్ట్రేషన్ అయింది, మొత్తం మీద కడతారులే అని చెప్పేసి మీరు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో తప్పకుండా కూడా అతను అమ్మినోడు కట్టడు, కొనుక్కొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు కట్టుకోకపోతే ఇవన్నీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్. అవకాశం ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా మా కమిషనర్ గారు ఆల్రెడీ దీనికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా కూడా జనాల్లో ఇంకా కూడా ఏముందలే అని మాత్రం ఆలోచనలో ఉన్నారు. ఎల్ఆర్ఎస్కి 23/1 టైం ఉంది అంతే. ఆ 21/26 ఎల్ఆర్ఎస్కి 23/1/2026 జనవరి 23 దాకే టైం ఉంది. ఆ టైం లోపల కట్టుకోకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు, మనం ఎవడూ ఏం చేయలేము. అది మళ్ళా చెప్తున్నా. బీపీఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/3/2026 అంటే మార్చి 11 దాకా బీపీఎస్ టైం ఉంది. ఈ రెండు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మనం ట్యాక్స్ మనం ఏమైతే చేస్తామో మన హక్కు వస్తుంది. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆ కాగితం తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే బ్యాంకులో మీకు ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, మీరు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇది ఇంకా కూడా కట్టుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి మీకు తెలియజేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.